అందరికీ నమస్కారం. ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే 7 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో దున్నపోతు ఈనింది అనేటటువంటి వార్త ఈనాడు దినపత్రిక రాసింది. దున్నపోతు ఈనింది అనగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, వాళ్ళ ఎల్లో పత్రికలు, జనసేనకు సంబంధించినటువంటి ఎరుపు మీడియా, వీళ్ళు దున్నపోతు ఈనింది కదా, దూడను తీసుకెళ్లి కట్టేయండి అని అన్నారు. అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ దూడ 4 కాళ్లతోనే పుట్టిందా లేదంటే 5 కాళ్ళు ఏమైనా ఉన్నాయా, దాని మీద సమగ్ర విచారణ జరపాలి అని అన్నాడు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎస్, దానికి 4 కాళ్ళు 5 కాళ్ళతో పాటు ఎంత బరువు ఉంది, దాని కలర్ ఏంటి, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపి బాధ్యుల్ని శిక్షించండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇమీడియట్ గా దానికి సంబంధించి కేసు బుక్ చేయండి అని అన్నాడు. ఏంటనుకుంటున్నారా? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం వదిలేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేసినటువంటి అంశం ఇది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ సూపర్ 6 పథకాలు ఇవ్వలేనని చెప్పి, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు చూద్దామని చెప్పి బేదరుపులర్చి ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంశం డిస్కషన్ రానియకుండా ఈనాడు అంటే ఒక గాలినాడు పత్రికలో ఒక గాలి వార్త రాసేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విత్ ఆధారాలతో ఆ భూములు ఎప్పుడెప్పుడు కొన్నాడు, డాక్యుమెంట్ నెంబర్లతో సహా, ఆల్రెడీ సర్వే నెంబరు 295 దానికి సంబంధించి ఏదైతే అటవీ శాఖ అప్పుడు జారీ చేసిందో గెజిట్, దానికి సంబంధించి ఆల్రెడీ బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతిస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల కాపీతో సహా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 సార్లు ఏదైతే ఎంక్వైరీ చేసి అవన్నీ ప్రైవేటు భూములే, అటవీ భూములు కాదని మళ్ళీ తేల్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే అంశాన్ని వార్త రాసి, సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆరోపణలు చేసాం, ఏదో ఒక ఆరోపణ చేసి ఒక 4 రోజులు 10 రోజులు దీని మీద చర్చ, మళ్ళీ ఇంకో రోజు ఇంకో ఆరోపణ, మళ్ళీ దాని మీద చర్చ. ఎన్నాళ్ళు ఇలాంటి రోత బతుకులు బతుకుతారు? మీరు అధికారంలోకి వచ్చిందే అడ్డదారిలో. సరే, ఎట్టొకటి అధికారంలోకి వచ్చారు కదా అంటే దాన్ని ఏదో పాలించండి అని అంటే పరిపాలన చేయకుండా రోజు ఇట్లాంటి గాలి వార్తలు, పనికి మాలిన వార్తలు. కనీసం ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులకు చెప్తా ఉన్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మీరు ఏం చేయలేరు, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. మీలాంటి వడతూపులకు ఇట్లాంటి ఏదో కేసులు పెట్టుకుంటా అంటేనో, ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తేనో ఖచ్చితంగా విత్ ఆధారాలతో మీరే దొరికిపోతున్నారు. ఎందుకంటే ఆధారాలు చూపించినా కూడా ఆయన పరువు నష్టం దావా వేస్తున్నాడు. రండి తేల్చుకుందాం, అప్పటికన్నా మీకు బుద్ధి వస్తుందేమో.